బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైజాగ్ ఫన్ టాక్స్. ఈ ఎపిసోడ్లో మనం క్లైమేట్ చేంజ్, హీట్ వేవ్స్ వీటి గురించి మాట్లాడదాం. ఆంటర్ప్రెనర్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఎందుకంటే వాటి బేస్ చేసుకొని మనం ఎన్ని ప్లాన్స్ చేసినా క్లైమేట్ డిజాస్టర్స్ అవడం వల్ల మనకి ప్లాన్స్ తప్పుదోవ పట్టడం, కాస్ట్ పెరిగిపోవడం అవన్నీ అవుతాయి అన్నమాట. సో అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ వేవ్స్ ఫామ్ అవుతున్నాయి అనేది ఆలోచిద్దాం. ఎందుకు ఫామ్ అవుతున్నాయంటే బేసిక్గా మనం కాంక్రీట్ బిల్డింగ్స్ అవి ఎక్కువ అర్బన్ ఏరియాస్లో కట్టేసాం, వెహికులర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఇంకా ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో అవంతా కంబషన్ అవుతున్నాయి అన్నమాట. అవన్నీ కంబషన్ అయ్యి హీట్ ట్రాపింగ్ చేసి మనకి హీట్ పెంచేస్తూ ఉంటాయి. వెహికల్స్ చూస్తే మనకి ప్రతి వెహికల్ మనం ప్రతి మినిట్ వాడిన దానికి ఒక హీట్ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ఫ్యూయల్ కాల్చి అదంతా హీట్, ఆ హీట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళదు. అందుకే అది మన చుట్టూ అట్మాస్ఫియర్లో వెళ్తుంది. సో ఈక్వేటర్ నుండి ఆ హీట్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది 23 degreesలో, మళ్ళీ 23 degrees నుంచి ఎక్స్చేంజ్ 67 degrees దగ్గర అవుతుంది లాటిట్యూడ్స్లో. సో ఇలా అవుతూ ఉంటుంది ఈ సైకిల్. కానీ లోకలైజ్డ్ హీట్ ఎఫెక్ట్ అయితే మాత్రం మన పొల్యూషన్ వల్ల మనం బిల్డింగ్స్, కాంక్రీట్ బిల్డింగ్స్ హీట్ని ట్రాప్ చేసేయడం వల్ల, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెరిగిపోవడం వల్ల అవుతున్నాయి అన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి అలా ఫారెస్ట్లోకి, గ్రీన్ స్పేస్లోకి వెళ్తే మనకు ఒక క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం, ఒక 3-4 degrees టెంపరేచర్ డ్రాప్ అవడం. సో అక్కడే మనకు తెలుస్తున్నది ఎక్కడో హీట్ ఎక్కువ ట్రాప్ అయిపోవడం వల్ల ఇది అవుతున్నాయని. సో మెయిన్ 2 reasons ఏంటంటే వెహికులర్ పొల్యూషన్ మనకి, ఇంకా నెక్స్ట్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాను నేను. హీట్ వేవ్స్ పెరిగిపోవడానికి ఇండియన్ సబ్ కాంటినెంట్లో. దానివల్ల మనకి క్లైమేట్ ప్యాటర్న్స్ అవి ఇవి కూడా మారుతున్నాయి మెల్లమెల్లగా. అంటే ఆ లోకలైజ్డ్ ఏరియా పెరుగుతూ అంతా పెరిగిపోయి అది రీజనల్ ఎఫెక్ట్గా అయిపోతుంది అనమాట. అందుకే ఓవరాల్ కంట్రీ దగ్గర అలా వస్తున్నాయి. మనకి ఆల్రెడీ సన్ హీట్ ఎక్కువ, మన 0 to 23 degrees లాటిట్యూడ్లో ఎక్కువ పడుతుంది. ఆ హీట్కి ఎక్కువగా మళ్ళీ మన లోకలైజ్డ్ హీట్ కాంపోనెంట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం ఎంత తెలిసి అసలు ఎందుకు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు అంటే, మనకున్న టెక్నాలజీ అవైలబిలిటీ అలాంటిది. మనం ఒకప్పుడు ఎక్కువ హ్యూమన్ టెక్నాలజీ వాడేవాళ్ళం, ఇప్పుడంతా మిషనరీ, ఆ టెక్నాలజీ వచ్చేసింది. సో ఇండస్ట్రియలైజేషన్ ద్వారా. సో ఆ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటంటే బర్న్ చేస్తాయి. ఇప్పుడు మనం ఎలా ఎనర్జీ తిని మనం బర్న్ చేస్తామో, అవి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి ఎగ్జాస్ట్ గా హీట్ డిఫరెంట్ పార్టికల్స్ చేస్తాయి. అవన్నీ ఏంటంటే హీట్ని ట్రాప్ చేస్తున్నాయి. సో అందుకే ఈ హీట్ పెరిగిపోతుంది అనమాట. ఆ టెక్నాలజీ మెయిన్. మనకి ఇచ్చిన టెక్నాలజీ ముందే క్లీన్ టెక్నాలజీ వచ్చే వరకు మనకి ఎంత ఎనార్మస్ అమౌంట్స్లో వెహికల్స్ అవన్నీ రిలీజ్ చేయకుండా ఉండాల్సింది. ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీ గ్రోత్ అవ్వాలి, ప్రాఫిట్స్ అవ్వాలి అని చెప్పి ఈ అన్నెసెసరీగా ఇన్ని కార్స్, ఇన్ని వెహికల్స్, అన్ని పర్మిషన్లు ఇచ్చేసి, ఇన్ని కాంక్రీట్ బిల్డింగ్స్, అసలు గ్రీనరీ కూడా లేకుండా చేసేసి, అన్నీ కట్టేసి ఏం చేశారంటే ఆ టెక్నాలజీ మనకి ట్రికిల్ డౌన్ అయ్యింది. చాలా వర్స్ టెక్నాలజీ ట్రికిల్ డౌన్ చేసేసారు. వెయిట్ చేసి మంచి టెక్నాలజీ ఇదంతా అర్థం చేసుకొని చేయొచ్చు, కానీ ఎక్కడ ప్రాఫిట్స్ కోసం, దానికోసం ఇండస్ట్రీ తొందరగా రావాలి, జాబ్ క్రియేషన్ అవ్వాలని చెప్పే తొందరలో క్లైమేట్ని పాడు చేసేసుకుంటున్నాం. ఇప్పుడు జాబ్స్ ఉండి మన క్లైమేట్ లేకపోయి అందరూ పోతే ఏం చేయలేం అనే ఆ చిన్న కామన్ సెన్స్ నాకు తెలిసి ఎవరిలో లీడర్స్లో వాటిలో పోయింది అనుకుంటా. లేకపోతే ఇంత ఘోరంగా ఎఫెక్ట్స్ వస్తున్నా ఇంకా చిన్నపిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎలా బతుకుతారు అనేది కూడా లేదు. ఇమ్మీడియట్గా ఇప్పుడు మనం ఈ టెక్నాలజీస్ మార్చాలి. ఈ టెక్నాలజీస్ పాస్ చేసింది కూడా నాకు ఎందుకు అందులో సినికల్ థాట్ ఉన్నది అనిపిస్తున్నది. ఎవరైతే ఈ టెక్నాలజీస్ అవి రిలీజ్ చేశారో వాళ్ళకి తెలుసు ఈ పెట్రోల్ అవి కన్జ్యూమ్ చేసి ఆటోమొబైల్స్ అవి ఎక్కువ వస్తే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ వీటిలో ఎక్కువ హీట్ పెరుగుతుంది,
మనం వరల్డ్ మ్యాప్లో చూస్తే మ్యాక్సిమం ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ తప్ప ఎక్కువ ఎక్కడ ఇంత ల్యాండ్ మాస్ లేదు, మళ్ళీ చైనాలో ఉంది ఆ లాటిట్యూడ్స్లో. సో పీపుల్ ఇంత సఫర్ అవుతారు, ఇంత హీట్ వేవ్స్ అవి ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది తెలుసు. వాళ్ళు ఏంటి గ్యాస్ టు డెత్ అని World War II కొన్ని క్యాంప్స్ ఉండేవి. సో ఈ టెక్నాలజీ పాస్ చేసి ప్యాసివ్గా పీపుల్ని ఇక్కడ గ్యాస్ టు డెత్ చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటి అనేది నాకు చాలా ఒక సినికల్ మైండ్ ఉందేమో అనిపిస్తున్నది. ఈ కార్బన్ కంబషన్ టెక్నాలజీ, ఇంకా ఈ కాంక్రీట్ టెక్నాలజీ, ఇవన్నీ మనకు పాస్ చేసి వాళ్ళు మనతోనే మనని డిస్ట్రాయ్ చేసేలా చేసి వాళ్ళకి అపోనెంట్స్ లేకుండా చేశారా అనేది నాకు అనిపిస్తున్నది, ఎవరైతే ఈ టెక్నాలజీస్ అవి కనిపెట్టారో. ఎందుకంటే క్లీన్ టెక్నాలజీ ఉంది, ఆ క్లీన్ టెక్నాలజీ ముందే చేసుకుంటే ఏమైపోయేది. ఇంకొకటి, ఆ క్లీన్ టెక్నాలజీ లేకపోయినా ఇంత ర్యాపిడ్గా మీకు ఆటోమొబైల్స్ అవి దింపాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవి ఎక్కువ చేసి ట్రైన్స్ చేసి అవి చేయొచ్చు. ఆటోమొబైల్స్ దింపేసి అందరికీ ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేసే లైసెన్స్లు అవి ఇచ్చేసి ఫ్రీ మార్కెట్ అని చెప్పి ఎంత పొల్యూషన్ చేశారు. ఇప్పుడు ఈ పొల్యూషన్ నుంచి పావర్టీలో ఉన్న వాళ్ళు అసలు కోలుకోగలరా? ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఏసీల్లో వాటిలో ఉండిపోయి వేసుకొని బతికేస్తారు. పావర్టీలో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళు బతకాలా అవుతా? వాళ్ళ మొరాల్ డౌన్ అయిపోతుంది. ఇంత హీట్లో ఇంత పనులు చేసి అవి చేసి వేరే వాళ్ళు చాలామంది తట్టుకోలేరు. ఆ చిన్నపిల్లలు అసలు నెక్స్ట్ జనరేషన్ ఎలా బతుకుతారా అనుకుంటున్నారా అర్థం అవట్లేదు. అసలు సీజన్స్ అనేదే పోయాయి. వింటర్లో కూడా వేడిగా ఉంటుంది, సమ్మర్లో ఇంకా వేడిగా ఉంటున్నది, వర్షాకాలంలో వేడిగా ఉంటున్నది. వేడి వేడి వేడి, ఇంత వేడి ఇది అయితే న్యాచురల్ వేడి అయితే కాదు. ఇదంతా ఆర్టిఫిషియల్లీ మ్యాన్ మేడ్ క్రియేటెడ్ వేడి. సో ఈ మ్యాన్ మేడ్ క్రియేటెడ్ వేడి ఇన్ని రోజులు ఇంతగా కొనసాగుతుందంటే ఏదో సినికల్ థాట్ ఉంది, ఈ పీపుల్ అందరినీ ఎక్స్టర్మినేట్ చేసేద్దాం అనే టైప్లో అనిపిస్తున్నది నాకు. ఇది అందరూ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ హీట్ వేవ్స్ అనేది ఇంకా రెగ్యులర్ కాంపోనెంట్ అయితే మనకి మనుగడ చాలా ఇబ్బంది అయిపోయి కష్టం అయిపోతుంది. సేమ్ ఇదే మనం ప్యారలల్ తీసుకుంటే ఫుడ్ టెక్నాలజీలో ప్రాసెసింగ్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అని, వాటి వల్ల క్యాన్సర్ రావడం అని. సో ఆ టెక్నాలజీ అన్నీ కూడా బాగా ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నాయి మన కంట్రీలో. అవి ఎందుకు అవుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? వాటి ఎఫెక్ట్స్ పూర్తిగా తెలుసుకోకుండా మనుషుల మీదకి ఎందుకు వదిలేస్తున్నారు అంత మాస్ స్కేల్లో? ఆ మాస్ స్కేల్లో వదిలేయడం వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయి. సో మన ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ మనం ఏం చేయాలంటే కరెక్ట్ టెక్నాలజీస్ ఓవరాల్ బిగ్గర్ పర్స్పెక్టివ్లో ఎన్వైరన్మెంట్ని కూడా కన్సిడర్ చేస్తూ ఆ టెక్నాలజీస్ వచ్చేలా చూసుకోవాలి, ఎస్పెషల్లీ ఇండియాలో. ఎందుకంటే మనం కంటిన్యూస్ వార్ఫేర్లో 1000 years నుంచి ఉన్నాం. సో ఆ కంటిన్యూస్ వార్ఫేర్లో పరంగా మన బయట నుంచి డైరెక్ట్ వార్ఫేర్లో కొట్టలేక ఈ సబ్వర్సివ్ టాక్టిక్స్ వాడుకోవచ్చు. గొరిల్లా వార్ఫేర్ లాగా ప్యాసివ్ వార్ఫేర్గా వాడుకోవచ్చు. అందులో టెక్నాలజీ కూడా వాడుకోవచ్చు. టెక్నాలజీని మనం ఇలా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేవి, లేకపోతే మన బాడీ కెమికల్ అండ్ ఫిజికల్ కాంపోజిషన్ మార్చే టెక్నాలజీస్ వాడేసుకోవచ్చు. టెర్రాఫార్మింగ్ చేసే టెక్నాలజీ ఆల్రెడీ మాస్టర్ టెర్రాఫార్మింగ్ చేసేసి అవి ఇవి అంటున్నారు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ టెర్రాఫార్మింగే. సో ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా. సో ఇది చాలా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆంటర్ప్రెనర్స్ వచ్చేవాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి మన డెసిషన్స్. కొంచెం మనకి ప్రాఫిట్స్ అవి తక్కువ ఉన్నా, ఇప్పుడు ఇంత క్లైమేట్ చేంజ్, ఇంత ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్కువ వాడకుండా ఉంటే గ్రోత్ తగ్గుతుంది. కానీ గ్రోత్ కొంచెం తగ్గినా సస్టైన్డ్గా ఉంటే మనకి మనుగడ ఉంటుంది. గ్రోత్ కావాలని చెప్పి ఫాసిల్ ఫ్యూయల్స్ అంతా ఒక సంవత్సరంలో బర్న్ చేసి మనంతా కాలు చచ్చిపోయి ఉపయోగం ఏముంటుంది? సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ ఆంటర్ప్రినర్షిప్కి మనం ఐడియాస్ ఆలోచించి ఆ పరంగా మనం టెక్నాలజీస్, మన థాట్ ప్రాసెస్, మన సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. సో అదే నేను ఆంటర్ప్రినర్స్కి చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం, ఏ టెక్నాలజీస్ వాడుతున్నాం అనేది, అదిలే మాస్ స్కేల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా ఆలోచించాలి. మనకి కీలకమైన పాయింట్ ఏంటంటే మనం సస్టైనబుల్ ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ టెక్నాలజీస్ని డెవలప్ చేసి అవి మనం మెల్లగా దాన్ని టెస్ట్ చేసి ఎఫెక్ట్స్ చూసి తెలియకపోతే అవన్నీ చేసి అప్పుడు మనం దించి మెల్లగా చేయాలి. సో అది ఈ ఎపిసోడ్. మీకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటాను. దీని నుంచి ఏమైనా కొత్తగా విషయాలు కూడా తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను.
మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గుడ్ బై. Please share and subscribe.